రేపు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అలాగే పార్లమెంటులో లేవనెత్తాల్సిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మాకు కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రేపు పార్లమెంటరీ పార్టీ సమీక్షా సమావేశం అయితే నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం అయితే ఈ పార్లమెంటరీ పార్టీ సమీక్షా సమావేశానికి రాష్ట్రం అదేవిధంగా ఎంపీలు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అందరూ కూడా ఈ సమావేశానికి అయితే హాజరవుతారు. అయితే ప్రధానంగా రేపు ఏదైతే ఈ నెల 28వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు పార్లమెంట్లో ఎలా వ్యవహరించాలి, అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపుల పైన కూడా ఎలా చర్చించాలి అనే దానిపైన అయితే సీఎం చంద్రబాబు రేపు ఎంపీలకు అదేవిధంగా రాజ్యసభ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. దీంతోపాటు ప్రధానంగా 1వ తారీఖు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టబోతున్నారో ఈ ప్రవేశపెట్టే దాంట్లో కూడా ఎలాంటి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలనే దానిపైన అయితే ఎంపీలకైతే సూచించనున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్రంలో రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్లను మరింతగా తెచ్చుకునే విధానంలో కొంత వ్యవహరించాల్సిన తీరుపైన అయితే సమీక్షా సమావేశంలో అయితే చర్చిస్తారు. అయితే దీంతో పాటు ప్రధానంగా అమరావతి రాజధాని ఏదైతే ఉందో గెజిట్ నోటిఫికేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించే ఏదైతే 24 జూన్ 2వ తారీఖున ఏదైతే ఉమ్మడి రాజధాని హైదరాబాద్కి ఏదైతే ఉందో దాన్ని కూడా దాని దాని కాలం ఏదైతే కాల పరిమితి కూడా గడిచింది. అయితే దీంతో పాటు దానికి సంబంధించి కూడా నోట్ ఫైల్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పంపించింది పరిస్థితి కేంద్రానికి. అయితే ఈ నేపథ్యంలోనే గెజిట్ నోటిఫికేషన్ కోసం కూడా ఇటు అమరావతి రాజధాని రైతులతో పాటు ప్రధానంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికోసం అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలనే దానిపైన అయితే ఇప్పటికే నోటిఫికేషన్ కూడా గెజిట్ నోటిఫికేషన్కి సంబంధించి నోట్ ఫైల్ను పంపించింది. దానికి ఏది ఖరారు చేయాలి అనే దానిపైన కూడా కేంద్రం కూడా రాష్ట్రాన్ని కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ముగిసిన గడువు 24 జూన్ 2వ తేదీ ఏదైతే ఉందో దాన్నే నియమించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇటు గెజిట్ నోటిఫికేషన్తో పాటు అటు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వివిధ శాఖలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ వ్యవహరించాల్సిన తీరుపైన అయితే రేపు సీఎం చంద్రబాబు ఒక సమీక్షా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఈ సమీక్షా సమావేశానికి అటు ఎంపీలు రాజ్యసభ సభ్యులు అందరూ కూడా హాజరవుతారు. సింధు. థ్యాంక్ యూ శ్రీహరి.